దైవజనుడైన మోషేను గూర్చి తన మామ మందను తోలుకొని అరణ్యం అవతలికి వచ్చాడు. రోజు అదే అరణ్యంలో మందను మేపుతున్నాడు. కానీ ఈరోజు ఎందుకో అవతలికి వచ్చాడు. యువతలి అరణ్యం అవతల దేవుని పర్వతమైన హోరేబు. రోజు అదే మిద్యాను అరణ్యంలో తన మందరం మేపుతున్నాడు, తన మామ మందరం మేపుతున్నాడు. కానీ ఆ రోజు అరణ్యం అవతలికి వచ్చాడు. ఆ అరణ్యం అవతలికి వచ్చినప్పుడు దేవుని పర్వతమైన హోరేబు. ఆ హోరేబులో మండుచున్న పొద. కొన్ని సందర్భాల్లో నీవు అవతలికి రావాలి. అవతలికి చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలికి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొదనడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఎప్పుడైతే అవతలికి వచ్చాడో అవతలకు, అరణ్యం అవతలకు. అరణ్యము అనేది లోకాన్ని చూయిస్తుంది. అరణ్యము అనేది లోకాన్ని చూయిస్తుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 17వ వచనం. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికింపచేసిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? సాతాను ఈ లోకాన్ని అడవిగా చేశాడు, అంటే అరణ్యంగా చేశాడు. ఈ యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం ప్రకారం అరణ్యము అనేది లోకాన్ని చూయిస్తుంది. ఈ లోకంలో కాదు మనం మందను మేపాల్సింది. ఈ లోక వనరులతో నింపబడిన సమృద్ధి గల చోట కాదు మనం లోకాన్ని మందను మేపాల్సింది. అరణ్యం అవతలకు తీసుకుని వెళ్ళాలి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం ప్రకారం ఈ లోకం ఒక, మాట్లాడండి, అరణ్యం. ఈ లోకాన్ని సాతాను అడవిగా చేశాడట, అరణ్యంగా చేశాడు.
అరణ్యం లోకాన్ని చూస్తుంటే ఏ మందనైతే తాను మేపుతున్నాడో, ఏ మంద దప్పిక తీర్చడానికైతే ఆయన నీళ్లు తోడాడో, ఆ మందను తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. అరణ్యం అవతల మిద్యాను అరణ్యం, యువతల దేవుని పర్వతమైన చెప్పాలి ఓరే. ఇప్పుడు అరణ్యం అవతలకు వచ్చాడు. అక్కడ దేవుని పర్వతమైన హోరేబు. ఆ హోరేబులో ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. తన ఎడల నిత్య సంకల్పం ఏంటో అక్కడే బయలుపరచబడింది. మందను మేపుతూ అరణ్యం అవతలికి వచ్చాడు. అప్పుడు ఒక పొద నడిమిని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. ఆ హోరేబులో పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా అతనికి చెప్పండి ప్రత్యక్షమాయను. ఆ హోరేబులో యెహోవా అతనికి ప్రత్యక్షమై, పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా అతనికి ప్రత్యక్షమై, అతని ఎడల దేవుని సంకల్పం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, అతన్ని పుట్టించటానికి మోషే పుట్టినప్పుడు అందరూ మగ శిశువులందరూ మరణిస్తే మోషేను మాత్రమే దేవుడు తప్పించటానికి మరణం నుండి అతనిని అంతఃపురానికి చేర్చటానికి, అక్కడ సకల శాస్త్ర సంపన్నుడిగా విద్యావంతునిగా దేవుడు మార్చటానికి, ఇదంతా దేవుడు ఎందుకు చేశాడు? అతనిని ఒక విమోచకునిగాను, ఒక రక్షకునిగాను తన ప్రజలైన ఇశ్రాయేలీయుల వారి కొరకు దేవుడు వారు మోషేను నియమించడానికి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే తన మందను మేపుతూ అరణ్యం అవతలకు వచ్చాడో దేవుని పర్వతమైన హోరేబు, ఆ హోరేబుకు రాగానే ఒక పొద, ఆ పొద నడిమిని అగ్నిజ్వాల, ఆ అగ్నిజ్వాలల్లో యెహోవా ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతలో మోషే ఎడల దేవునికున్న ఏర్పాటు బయలుపరచబడింది. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, అసలు నా ఎడల దేవుని ఉద్దేశం ఏంటి, నా ఎడల దేవుని ఏర్పాటు ఏంటి, నా బిడ్డల ఎడల దేవుని చిత్తం ఏంటి, నా కుటుంబం ఎడల దేవుని ఏర్పాటు ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, అసలు నా ఎడల దేవునికి ఉన్న చిత్తం ఏంటి, పరిపూర్ణమైన ఆయన చిత్తం ఏంటి అనేది అర్థం కాక చాలామంది అర్థం కాని స్థితిలో ఉంటారు. రాత్రి కూడా ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ ఆరాధన అయిన తదుపరి ఆ వ్యక్తి కూడా నాతో చెప్పిన మాట ఇదే, దైవజనుడా, చాలా కాలం నుండి మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను, అదే ఒక విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. వస్తున్నాను వెళ్తున్నాను, మీరేమో ఒత్తిడిలో ఉంటున్నారు, నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. నేను ఒకటి తెలుసుకోదలుస్తున్నాను దైవజనుడా, నా ఎడల అసలు దేవుని చిత్తం ఏంటి, దేవుని ఏర్పాటు ఏంటి? విప్రో కంపెనీలో ఒక డిపార్ట్మెంట్కి ఒక మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న అతడు, ఆ స్థాయిలో దేవుడు అతను ఉంచాడు. ఆ వ్యక్తి నాతో రాత్రి మాట్లాడుతూ, నా ఎడల దేవుని చిత్తం ఏంటి నాకు అర్థం కావట్లేదు అని ఆ మనుషుడు, ఆ వ్యక్తి నన్ను అడిగినప్పుడు తప్పకుండా ప్రార్థన చేస్తానని చెప్పాను.
ఇదే సమస్య చాలామంది జీవితాల్లో ఉంటుంది. నా ఇళ్ళ దేవుని చిత్తం ఏంటి, నా బిడ్డల ఇళ్ళ దేవుని చిత్తం ఏంటి, అసలు దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని నిర్ణయం ఏంటి, నన్ను ఆయన కలుగ చేసినది ఎందుకు, నాకు ఈ రూపకల్పనిచ్చి అనేక విపత్కరమైన పరిస్థితులు నన్ను తప్పించి ఈరోజు నన్ను స్థితిలో ఉంచడానికి గల కారణం ఏంటి, నా యెడల దేవుని ఉద్దేశం ఏంటి అనేది చాలామందికి అర్థం కాని స్థితి. అది అర్థం అవ్వాలంటే ఒకటే, నీవు అరణ్యం అవతలకు వస్తే దేవుడు నీకు చెప్తాడు. అరణ్యం అవతలకు వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. అరణ్యం అవతలకు వస్తే దేవుని పర్వతమని హోరేబు నీకు దొరుకుతుంది. ఆ హోరేబు పర్వతం మీద ఒక పొద ఉంది. ఆ పొద నడిమిన ఒక అగ్నిజ్వాల ఉంది. ఆ అగ్నిజ్వాలలో నీకు ప్రత్యక్షమవుతాడు. నువ్వు అరణ్యంలో ఉండి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటే నెవర్, అసంభవం. అరణ్యం అవతలకు రా. అరణ్యం అంటే నేను ఇందాకే చెప్పాను, యెషయా గ్రంథం 14:17 వచనాల ప్రకారం, 14:17 వచనం ప్రకారం ఈ లోకం అనే అరణ్యాన్ని విడిచిపెట్టి నువ్వు అవతలకు రా. దేవుని పర్వతమైన హోరేబుకు రా. దేవుని పర్వతమైన హోరేబుకు రా. నువ్వు అరణ్యం అనే లోకంలో ఉండి నీ యెడల దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని తెలుసుకోవాలనుకోవటం ఎన్నటికీ సాధ్యం కాదు. అరణ్యంలో ఎంతో కాలం, సుమారు 40 సంవత్సరాలు. మోషే తన మామ మందను మేపింది ఎంతకాలమో తెలుసా? 40 సంవత్సరాలు. కానీ ఫలితం ఏంటి? అసలు ఆ ఏర్పాటు కాదుగా మోషే యెడల దేవునికి. దాస్యములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విమోచించాలి, విడిపించాలి. నిత్య సంకల్పం. 40 సంవత్సరాలు అరణ్యంలోనే ఉన్నాడు. అరణ్యంలో మందను మేపాడు. కానీ అతని యెడల నిత్య సంకల్పం ఏంటో అర్థం కాలేదు. వృధాగా 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి. ఈ లోకమని అరణ్యంలో నువ్వు నడుచుకున్నంత కాలం, ఈ లోకమని అరణ్యంతో నువ్వు సమ్మిళితమైపోయి ఆ లోకమని అరణ్యంలోనే నువ్వు తిరుగుతూ, అరణ్యంలోనే తిరుగుతూ, తిరిగిన మన్యమ చుట్టే తిరుగుతూ ఆ లోకమని అరణ్యంలోనే నువ్వు ఉంటే ఎన్నటికీ దేవుని పర్వతమైన హోరేబుకు రాలేవు. హోరేబు పర్వతం మీద ఉన్న అగ్నిజ్వాల ఒక పొదను చూడలేవు. ఆ పొద నడిమిన ఉన్న అగ్నిజ్వాలను చూడలేవు. ఆ అగ్నిజ్వాలలో ఉండి దేవుని ప్రత్యక్షత నీకు రాదు. నువ్వు దేవుని పర్వతమైన హోరేబుకు రావాలంటే ఆ హోరేబు పర్వతం మీద ఉన్న ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో ఉన్న దేవుని ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతలో నుండి నీ యెడల ఉన్న దేవుని ఏర్పాటు, ఇదంతా తెలుసుకోవాలంటే అరణ్యం అవతలికి రా. అరణ్యం అవతలికి రా. అరణ్యం అవతలికి రా. అరణ్యం అంటే ఏమన్నాను? ఈ లోకమే. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవోపడం. వద్దనుకో, వదిలే. అవి విడిచిపెట్టేసి నువ్వు యువతలకి రా. నీ యెడల దేవుని నిత్య సంకల్పము, ఏర్పాటు నీకు బయలుపరచబడుతుంది. దేవుని పర్వతమైన హోరేబుకు నువ్వు వస్తావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.